హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ కనెక్ట్స్. ఇది ఓమన్ రీసెంట్గా ఇండియన్ వర్క్ ఫోర్స్కి 20% నుంచి 50% వరకు వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ని అలౌ చేసే నిర్ణయం తీసుకుంది. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్స్, వెల్కమ్ టు కెరీర్ కనెక్ట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో దేశాల్లో పర్యటిస్తూ బైలాటరల్ రిలేషన్స్ని, ఎక్స్టర్నల్ అఫైర్స్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు. అది మీ అందరికీ తెలుసు. ఏ దేశంలో పర్యటించినా మన ప్రధానమంత్రి గారి ఆశయం ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు బలపరచడమే కాదు, అక్కడున్న మన భారతీయ ప్రజలకి ఎలాంటి లాభం చేకూరచ్చు, అట్ ద సేమ్ టైం అది మన భారతదేశానికి కూడా ఎలా ఉపయోగపడుతుంది అనేది స్ట్రాటజికల్గా ముందుకెళ్తారు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఒమన్ దేశాన్ని పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఎన్నో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 98% ఎక్స్పోర్ట్స్ డ్యూటీ ఫ్రీ చేశారు. దానివల్ల మన ఇండియాలో ఉన్న ఎక్స్పోర్ట్స్కి ఎంతో లాభం. అంతేకాకుండా అక్కడ ఉన్న కంపెనీస్తో మాట్లాడి భారతీయ ఉద్యోగుల్ని 20% నుంచి 50% వరకు నియమించుకునే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంతవరకు 20%. ఈ అగ్రిమెంట్ ద్వారా కంపెనీలు 50% వరకు వర్క్ ఫోర్స్లో 50% భారతీయుల్ని నియమించుకోవచ్చు ఒమన్లో. సో ఇది నిజంగా ఒమన్లో ఉన్న భారతీయులకి చాలా బెనిఫిట్. ఈ న్యూస్ టైమ్స్లో కవర్ అయింది. ఒమన్ అలౌస్ కంపెనీస్ టు ఎంప్లాయ్ 50% ఇండియన్స్ ఇన్ దేర్ వర్క్ ఫోర్స్. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ హ్యాస్ మేనేజ్డ్ టు గెట్ సిగ్నిఫికెంట్ కన్సెషన్స్ ఫర్ ఇండియన్ వర్కర్స్ and professionals looking to work in Oman, with the Gulf nations allowing companies to employ up to 50% Indians in their workforce instead of 20% at present. సో ఇది నిజంగా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ మన భారతదేశ ప్రధాని గారి నుంచి. మళ్ళీ ఇక్కడ చూస్తే ఒమన్ వేర్ 7 lakh Indians వర్క్ అండ్ యాన్యువల్లీ రెమిట్ అప్రాక్సిమేట్లీ $2 billion టు దేర్ ఫ్యామిలీస్ హియర్. సో ఒమన్లో మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 7 lakhs పీపుల్ ఉన్నారు ఒమన్లో. వాళ్ళు ఇండియా వాళ్ళ పేరెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్మోస్ట్ $2 billion పంపిస్తూ ఉంటారు పెర్ యానం. సో ఇది నిజంగా చాలా గ్రేట్ న్యూస్.